ఈ దినం వాక్య ధ్యానం కొరకు 2వ దినం వృత్తాంతంలో 26 మొదటి నుంచి కొన్ని వచనాలు చూద్దాం. అంతటా యూదా జనులందరూ 16 ఏండ్ల వాడైన ఉజ్జియాను తీసుకుని అతని తండ్రి అయిన అమజ్యాకు బదులుగా రాజుగా నియమించారు. అతడు ఏలతను కట్టించి రాజుకు తన తండ్రి అతని పితరులతో కూడా నిద్రించిన తరువాత యూదా వారికి తిరిగి వచ్చినట్లుగా చేసెను. తర్వాత ఉజ్జియా ఏలన ఆరంభించినప్పుడు 16 ఏండ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు యెకొల్యా. అతడు తన తండ్రిని అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లజేసెను. చాలండి, చదవబడినటువంటి వాక్య భాగంలో ఒక వ్యక్తి గురించి మనం చూస్తా ఉన్నాం. అతను మామూలుడు కాదు, హీ వాజ్ ఫ్రమ్ రాయల్ లైన్. ఓకే, అంటే రాజుల వంశానికి చెందినటువంటి ఒక రాజు గురించి మనం చూస్తా ఉన్నాం. అతని పేరేంటంట ఉజ్జియా. అతని పేరేంటి? ఉజ్జియా. ఓకే, ఉజ్జియా అనేటటువంటి మాటకు అర్థం ఏంటో మనం చూద్దాం. ఉజ్జియా, లాస్ట్ టైం ఆసా అని చెప్పే కదా. ఆసా అంటే అర్థం ఏంటి? వైద్యుడు లేదా స్వస్థపరచువాడు. ఓకే, కానీ స్వస్థత లేకుండానే చనిపోయాడు. అది మనం లాస్ట్ వీక్ మనం నేర్చుకున్నాం. ఆసా గురించి మనం నేర్చుకున్నటువంటి వాక్యం అది. ఈ దినం మనం చూడబోయేది ఎవరి గురించి అంటే ఉజ్జియా. ఈ ఉజ్జియా అనే మాటకి అర్థం ఏంటంటే ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్, యెహోవా నా బలము. హల్లెలూయా. చూసారా ఎంత మంచి మాట దాంట్లో ఉందో. యెహోవా నా బలం. మనం పాడతాం కదా, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా, అది యెహోవా నా బలమా. చూసావా, ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. మంచి పేరు అనమాట. ఉజ్జి అనేటటువంటి మాటకు అర్థం ఏంటంటే ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్, దేవుడు నా యొక్క బలము. ఓకే, అయితే ఈ ఉజ్జియా యొక్క పుట్టు పూర్వోత్తరాలు కొన్ని చూద్దాం మనం బైబిల్ గ్రంథంలో నుంచి. ఉజ్జియా యొక్క తండ్రి పేరు చూసినట్లయితే అమజ్యా. అతని పేరేంటి? అతని తండ్రి పేరు అమజ్యా. ఓకే, అతని తల్లి పేరు యెకొల్యా. ఆమె యెరూషలేము యొక్క కాపురస్తురాలు ఆమె. ఓకే, అమజ్యా, యెకొల్యా వారిద్దరికి పుట్టినటువంటి వ్యక్తి ఉజ్జియా. అమజ్యా ఎలాంటి వాడని మనం చూసుకున్నట్లయితే అతని తండ్రి కూడా మొదట బాగానే ఉన్నాడు, యెహోవా దృష్టికి చాలా యథార్థవంతుడిగా ఉన్నాడు. కానీ చివరి విషయానికి వచ్చేకల్లి అతను సరిగా లేడు, దేవుణ్ణి మర్చిపోయినటువంటి వాడిగా మనం చూస్తా ఉన్నాం. అమజ్యా యెహోవాను అనుసరించడం మానివేసిన తర్వాత జనులు యెరూషలేములో అతని మీద కుట్ర చేయగా అతడు లాకీషునకు పారిపోయెను. అయితే వారు అతని వెనుక లాకీషునకు మనుషులను పంపి అతని అక్కడ చంపి గుర్రముల మీద అతని శవమును ఎక్కించి తీసుకుని వచ్చి యూదా పట్టణమందు అతని తల్లిదండ్రుల యొద్ద అతని పాతి పెట్టిరి. చూసారు, అతను యథార్థవంతుడిగానే జీవించాడు చాలా కాలం. నేను లాస్ట్ వీక్ కూడా మీకు చెప్పాను, ప్రతి మనిషి యొక్క జీవితం అనేది ఒక తెరిచిన పుస్తకం లాంటిది. ఎవ్రీ పర్సన్స్ లైఫ్ ఈజ్ ఏ ఓపెన్ బుక్, యూ కెనాట్ హైడ్ ఎనీథింగ్. ఓకే, మనిషిని చూస్తే ఈ వ్యక్తి ఎలాంటోడు అని చెప్పి ఆరాధిస్తే కొంతమంది ఏం చెప్తారు? మంచోడనే చెప్తారు, కొంతమంది చెడ్డోడని చెప్తారు. ఎందుకంటే మనిషి చేసే క్రియలు అనేవి మనం దాస్తాం అనుకుంటాం కానీ మనం దాయలేం. అర్థమైందా? మన యొక్క స్వభావం అనేది ఎలా ఉంటుందంటే మన క్రియల ద్వారా అది వెల్లడిపరచబడతా ఉంటది, ప్రతి ఒక్కరికి తెలిసిపోతా ఉంటది. మంచోడైతే మంచి యొక్క ఫ్రూట్ అంటే మన క్రియల ద్వారా మంచి క్రియలు అనేవి మన నుంచి వస్తాయి, చెడ్డోడైతే చెడ్డ క్రియలనే వస్తాయి. జనులకు అర్థమైపోద్ది, ఎవరు కూడా అంత పిచ్చోళ్ళు కాదు. ప్రతి ఒక్క మనిషి జీవితం అనేది ప్రతి మనిషి నుంచి కూడా మనం కొంత నేర్చుకోవాలి. కొంతమందిని చూసినప్పుడు ఏమి నేర్చుకోవాలంటే, ఎస్ నేను ఇలాంటి వ్యక్తిలాగా నేను ఉండాలి, ఈ వ్యక్తిని అనుసరించి నేను నడుచుకోవాలి, ఈ రకంగా నేను ప్రార్థన చేయాలి, లేదంటే ఈ రకంగా నేను నా జీవితంలో అభివృద్ధి చెందాలి, ఈ రకంగా ఒక ఉన్నతమైన స్థాయికి నేను ఎదగాలని నేర్చుకుంటాం. కొంతమందిని చూస్తే ఏమి నేర్చుకుంటామంటే, సచ్చిన ఇతనికిలాగా నేను ఉండకూడదు, ఇలాంటి పనులు నేను చేయకూడదు. ఓకే, ప్రతి మనిషి నుంచి
మనం నేర్చుకోవాల్సింది ఉంటది. ప్రతి వ్యక్తి నుంచి కూడా ఒక గుణపాఠం మనం నేర్చుకుంటాం. ఎందుకంటే ఎవ్రీ పర్సన్స్ లైఫ్ ఈజ్ ఏ ఓపెన్ బుక్, యూ కెనాట్ హైడ్ ఎనీథింగ్. ఓకే, ఇక్కడ చూసినట్లయితే అమజ్య ఎలాంటి వాడు అంటే మొదట బాగానే ఉన్నాడు, కానీ చివరి దశకు వచ్చే యెహోవాను అనుసరించుట మానివేశాడు. ఎప్పుడైతే అనుసరించుట మానివేశాడో యెరూషలేము నుంచి ఎక్కడికి పారిపోయాడంట? లాకీషునకు పారిపోయాడు. అక్కడ అతను చంపబడ్డాడు. మరలా తిరిగి యోదాకి తీసుకురాబడ్డాడు. అక్కడ తన తల్లిదండ్రుల యొక్క సమాధుల దగ్గర పాతి పెట్టబడ్డాడు. అది అతని యొక్క తండ్రి చరిత్ర. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే ఉజ్జియా గురించి మనం చూస్తా ఉన్నాం. కుమారుడు ఎలాంటి వాడంట? చూడండి, కుమారుడు ఎలాంటి వాడో మనం చూద్దాం. ఉజ్జియా ఏలనారంభించినప్పుడు 16 ఏండ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఉజ్జియా యోదాకి రాజు. దేనికి రాజు? యోదా అనే ప్రాంతానికి రాజు. మీ అందరికీ తెలుసు, అప్పట్లో ఇజ్రాయెల్ అనేది 2 రాజ్యాలుగా విడిపోయింది. ఒకటి ఇజ్రాయెల్ అయితే రెండవది యోదా. ఓకేనా? ఇతను యోదా అనే ప్రాంతానికి రాజుగా ఉన్నాడు అనమాట. ఓకే, 16 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు జనులు అతన్ని రాజుగా చేశారు. 16 సంవత్సరాలప్పుడు ఏమైనా ఐడియా ఉంటుందా? 16 సంవత్సరాల ఐడియా ఉంటుందా? ఏం ఐడియా ఉండదు. ఓకేనా? అలాంటప్పుడు ఇతన్ని రాజుగా చేశారు. రాజుగా చేసిన తర్వాత అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య ఎంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. ఇక్కడ ఉజ్జియా యొక్క జీవితం స్టార్ట్ అయింది. మనం ఎట్లా చూసినట్లయితే 16 సంవత్సరములప్పుడు జనులు అతన్ని తీసుకొచ్చి రాజుగా చేశారు. యోదా అనేటటువంటి ఆ ప్రాంతానికి రాజుగా అయ్యాడు. ఎందుకంటే అతను రాజు లైన్ లో ఉన్నాడు కాబట్టి. రాజు చనిపోయిన తర్వాత రాకుమారుడు మరలా రాజు అవుతాడు. ఓకే, అలాంటి సందర్భంలో ఉజ్జియాని తీసుకొచ్చి రాజు చేశారు. ఉజ్జియా యొక్క వయస్సు అప్పటికి ఎంత అంటే ఓన్లీ 16 సంవత్సరాలు. అలాంటి టైంలో ఇతను ఎవరి మీద ఆధారపడ్డాడు? ఎవరిని ఆధారం చేసుకున్నాడు? దేవుణ్ణి ఆధారం చేసుకున్నాడు. దానికి మూలం ఎవరని చెప్పి చూస్తే తెలివి కలిగినటువంటి జకర్యా దినముల్లో అతను ఉన్నాడండి. హల్లెలూయా. అంటే ఇతన్ని నడిపించినటువంటి వ్యక్తి ఎవరంట? జకర్యా. తెలివి కలిగినటువంటి జకర్యా. అతనికి ఎక్కడి నుంచి వచ్చింది తెలివితేటలు? జకర్యాకి ఎక్కడి నుంచి వచ్చినాయండి? దేవుని దగ్గర నుంచి ఆయనకి ఈ యొక్క తెలివితేటలు అనేవి వచ్చి. ఎందుకంటే జకర్యా దేవుని మీద ఆధారపడ్డాడు. దైవ జ్ఞానం కలిగినటువంటి వాడు. రాజ్యాన్ని ఎలా నడిపించాలో ఇతనికి తెలుసు. ఎందుకంటే దేవుని నుంచి ప్రతి ఒక్క వాక్యతను పొందుకుంటున్నాడు కాబట్టి జకర్యా. ఇప్పుడు ఈ రాజు అయినటువంటి ఉజ్జియా ఎవరిని ఆధారం చేసుకున్నాడంట? జకర్యాని ఆధారం చేసుకున్నాడు. అంటే జకర్యా ఉజ్జియాకి స్పిరిచువల్ లీడర్ గా ఉన్నాడు. స్పిరిచువల్ గురువు గారు అనమాట. ఓకే, అతని మీద ఆధారపడేవాడు. ఈయన ఏం చేశాడంటే పద్దాక దేవుని గురించే చెప్తూ ఉండేవాడు. దేవుని గురించిన మాటలు చెప్తా ఉండేవాడు. దేవుని మీద ఆధారపడాలయ్యా, దేవుడు మనల్ని దీవిస్తాడు, నువ్వు ప్రార్థన చెయ్యి, దేవుని మీద ఆధారపడని చెప్పి చెప్తున్న కొలది ఉజ్జియా దేవుని మీద ఆధారపడటం ప్రారంభించాడు. ఎందుకంటే తనకి 16 సంవత్సరాల వయసు అంటే ఏమీ తెలియదు. మనము ఈ స్టోరీ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే యవనస్తులకి ఆత్మీయమైనటువంటి లీడర్షిప్ అనేది ఉండాలి. ఎందుకంటే వాళ్ళు రకరకాలుగా ఉంటది. వాళ్ళ మైండ్ అనేది ఎలా ఉంటదంటే యవనస్తుల యొక్క మైండ్ ఒక చోట కుదురుగా ఉండదు, కుదురుబాటు ఉండదు. ఎందుకంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఉంటది. ఎదుగుతూ ఉంటారు కాబట్టి వీళ్ళల్లో భౌతికమైన మార్పులు జరుగుతూ ఉంటాయి మనుషుల్లో. ఓకేనా? మనుషులు ఎలా ఉంటది? భౌతికమైన మార్పులు జరుగుతాయి. ఎందుకంటే ఒక దశ నుంచి ఇంకో దశ మారేటప్పుడు ప్రతి మనిషిలో కూడా కొన్ని హార్మోనల్ చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి, ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. ఓకేనా? అలాంటప్పుడు వాళ్ళు మాట వినరు, తల్లిదండ్రుల మాట వినరు. ఎవరో ఒకరిని ఆధారం చేసుకుంటారు, వాళ్ళు చెప్పే మాట మాత్రమే తీసుకుంటారు. ఇప్పుడు ఇతను తండ్రి మీద ఆధారపడదామంటే తండ్రి లేడు, తండ్రి చనిపోయాడు. ఓకే, ఎవరి మీద ఆధారపడ్డాడంటే తెలివి కలిగినటువంటి జకర్యా దినములవి. హల్లెలూయా. జకర్యా మీద ఆధారపడ్డాడు, దైవజనుడిని ఆధారం చేసుకున్నాడు. ఈ దైవజనుడు ఏం చేశాడంటే దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి అతడు వర్ధిల్లుచు ఉన్నాడంటండి. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము
యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్ల చేసెను. అతడు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము, యాజ్ లాంగ్ యాజ్ హీ వాస్ డిపెండ్ ఆన్ గాడ్, ద లార్డ్ బ్లెస్డ్ హిమ్. ఎంత కాలమైతే దేవుని మీద ఆధారపడ్డాడో, మన విశ్వాస జీవితం ఎంతకాలం అండి? సంవత్సరమా, 2 సంవత్సరాల? ఎంతకాలం మనం దేవునిలో ఉండాలంటే, మరణం వరకు నమ్మకముగా ఉండము, అప్పుడు నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. హల్లెలూయా. దేవుడు నీకు ఎంత లైఫ్ అయితే ఈ భూమి మీద నీకు ఇచ్చాడో అంత లైఫ్ మనం ఏం చేయాలంట? ప్రభువు కొరకు నమ్మకముగా ఉండాలి. ఇతను ఏం చేశాడంటే దేవుని మీద ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేస్తా ఉన్నాడు. ఉజ్జియా బాగా డెవలప్ అవుతా ఉన్నాడు. ఎంతగా డెవలప్ అయ్యాడంటే చూడండి, దాని తర్వాత చదవండి. అతడు బయలుదేరి ఫిలిస్తీన్లతో యుద్ధము చేసి గాతు ప్రాకారమును, యబ్నే ప్రాకారమును, అష్దోదు ప్రాకారమును పడగొట్టి అష్దోదు దేవుడు అతనికి సహాయము చేసెను. అమ్మోనీయులు ఉజ్జియాకు పన్నిచ్చువారైరి. అతడు అధికముగా బలాభివృద్ధి నందెను గనక అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశములన్నిటను వ్యాపించెను. హల్లెలూయా. అష్దోదు, ఇవన్నీ పేర్లు విన్నారు కదా. అష్దోద్ అనేది ఒక దేవత. ఆ ప్రాకారాలు, ఆ సిటీ కూడా అదే. కొన్ని సిటీలు ఉంటాయి, అవి కట్టిన ఆ దేవత పేరు మీదే కడతారు. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క సిటీ పేరు చెప్పగానే పలానా దేవత ఫేమస్ అయిపోతారు. ఓకే, అంతే కదా. మన ప్రాంతంలో కూడా అంతే, సేమ్ థింగ్. ఇక్కడ కూడా ఏమైందంటే ఈ ప్రాంతాలన్నింటినీ కూడా ఈయన ఏం చేశాడంటే జయిస్తా వచ్చాడంట. వాళ్ళందరినీ జయిస్తా వచ్చాడు. అంటే అంత యుద్ధ వ్యూహం ఎవరి దగ్గర ఉంది? సైన్యములకు అధిపతి యెహోవా దగ్గర ఉంది. హల్లెలూయా. దేవుణ్ణి అడుగుతారు ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళంటే, అయ్యా నేను యుద్ధానికి వెళ్ళమంటారా? గాతు వాళ్ళు ఉన్నారు, ఫిలిస్తీన్లతో యుద్ధం చేయమంటారా అనేది అడిగినప్పుడు ఈ ప్రవక్త చేసే పని ఏంటో తెలుసా? జకర్యా దేవుని సన్నిధికి వెళ్ళిపోయి దేవుని సన్నిధిలో కనిపెట్టడమే అతని పని. వేరే ఏ పని లేదు అతనికి. దేవుని సన్నిధిలో కూర్చున్నవాడు ఆ రాత్రంతా ప్రార్థన చేసినప్పుడు యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చినప్పుడు రెండవ రోజు మార్నింగ్ అతను వెళ్ళిపోయి ఆ రాజు దగ్గరికి వచ్చి ఇలా మనవి చేసేవాడు, యెహోవా సెలవిచ్చినదే మనగా అని చెప్పి మాటలని చెప్పినప్పుడు, నీవు యుద్ధానికి వెళ్ళు, దేవుడిని పక్షాన్ని ఉంటాను అన్నప్పుడు ఈయన యుద్ధానికి వెళ్ళటం స్టార్ట్ చేశాడు. దైవజనుడి మీద ఆధారపడ్డాడు. ఓకే, ఇతను ముందుకు వెళ్ళిపోతామన్నాడు. యుద్ధం ఎంతగా జయించాడంటే చూడండి ప్రియదేవుని బిడ్డలారా, బయలుదేరి ఫిలిస్తీన్లతో యుద్ధము చేసి గాతు ప్రాకారమును, యబ్నే ప్రాకారమును, అష్దోదు ప్రాకారమును పడగొట్టి అష్దోదు దేశములోను ఫిలిస్తీన్ల ప్రదేశములోను ప్రాకారములను కట్టించెను. అంటే తన యొక్క సరిహద్దు విశాలపరిచాడు. హల్లెలూయా. ఇంతవరకే ఉన్న సరిహద్దును ఇప్పుడు మిగతా ప్రాకారాలు పడగొట్టి అంత పెద్దదిగా చేసేసాడు. దేవుని మీద ఆధారపడితే నీ యొక్క సరిహద్దు విశాలపరచబడుతుంది. హల్లెలూయా. తర్వాత ఇంకా చూడండి, తర్వాత ఏమైంది? అతని కీర్తి ఐగుప్తు ఐగుప్తు మార్గ ప్రదేశములన్నిటను వ్యాపించెను. అమ్మోనీయులంట ఉజ్జియాకు పన్నిచ్చువారైరి. ఇన్కమ్ సోర్స్ కూడా వచ్చేసింది. దేవుని మీద ఆధారపడితే ఆశీర్వాదాలు ఎలా ఉంటాయంటే మనం అడగక్కర్లా. మనం దేవుడిని, ప్రభా నాకు అది కావాలి, నాకు ఇది కావాలని చెప్పి మనం అడగాల్సినటువంటి పని లేదు. దేవుడు ఆటోమేటిక్ గానే మనకు అన్ని కూడా దయచేస్తారు. కీర్తన గ్రంథంలోని 127వ కీర్తన 2, మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనొచ్చు, కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. చూసారా, కొంతమంది ఎలా ఉంటదంటే పొద్దున్న లేచి రాత్రి వరకు కష్టపడి చెమటోర్చి దేవుని సన్నిధి కూడా ఉండదు. ఆదివారాలు ఉండవు, ఆదివారమే బిజినెస్ అండి. ప్రార్థనకి రా బాబు అంటే ఏమంటారు తెలుసా? నాకు బిజినెస్ ఉండేదే ఆదివారం. రారు, కష్టపడతారంటే ఎలా కష్టపడతారు తెలుసా? వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థం అంటున్నారు. చూసారా, దేవుడు చెప్పే మాట ఏంటో తెలుసా? అలా కష్టపడాలని చెప్పట్లా, అది వ్యర్థమే. ఎందుకంట చూసారా, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ద లార్డ్ విల్ గివ్.
మనీ ఇవ్వాలంటే దేవుడు ఇవ్వాలి. హల్లెలూయా. మనుషులు ఇచ్చేది మనీ కాదు. యు వాంట్ బ్లెస్డ్ మనీ. ఎలాంటి మనీ కావాలి మనకి? బ్లెస్డ్ మనీ కావాలి. ఓకే, ఇక్కడ ఇతనికి వచ్చింది ఎలా వచ్చింది తెలుసా? ఇక్కడ ఎవరెత్తున్నారంట పన్ను? అమ్మోనీయులు పన్ను ఇచ్చేవారైరి. తర్వాత మరియు ఉజ్జియా యెరూషలేములో మూలగమ్మమును దుర్గములను కట్టించి దిట్టపరిచెను. అదియు కాక షెఫెలా ప్రదేశంలోను మైదాన ప్రదేశంలో అతనికి విస్తారమైన పశువులు ఉండగా అతడు అరణ్యంలో దుర్గములు కట్టించి అనేకమైన బావులు త్రవ్వించెను. వ్యవసాయం అందట ఆపేక్ష గలవాడు గనక పర్వతములలోను కర్మేలులోను అతని వ్యవసాయకులు ద్రాక్ష తోట పనివారు కలిగి ఉండిరి. చూసారా, పర్వతాల్లో కూడా పంటలు పండించాడంట. మీరు ఇశ్రాయేల్ దేశం వెళ్తే అక్కడ ఎలా ఉంటుందో తెలుసా? అంత ఇసుక నేల ఉంటది, మీకు మొత్తం ఎడారిలా కనబడుతుంది, ఏముండదు అక్కడ. కానీ ఇశ్రాయేలు భూమి కింద ఉంటాయి మినరల్స్. ప్రపంచంలో వాళ్ళు పండించే ఫ్రూట్స్ వాటా ఎంతో తెలుసా మీకు? 30% ఫ్రూట్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఇజ్రాయెల్ దేశం నుంచి వస్తాయి. ఇజ్రాయెల్ దేశంలో పండిన ఏ ఫ్రూట్ అయినా కానీ టాప్ క్వాలిటీ వాళ్ళు పండిస్తారు. రాజశేఖర్ రెడ్డి గారు ఫస్ట్ అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన ఒకటి చూశారు. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ఇజ్రాయెల్ దేశం వెళ్ళారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే డ్రిప్ ఇరిగేషన్ అక్కడే, మనకి ఎందుకు చూసారు డ్రిప్ ఇరిగేషన్ ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నారు? అది ఆయన అక్కడికి వెళ్ళి చూశాడు. సన్న సన్న ట్యూబుల ద్వారా బిందు సేద్యం అంటారు తెలుసా మీరు? డ్రాప్ పడతా ఉంటది. అది పడతా ఉంటాం, మొక్కలన్నీ బాగున్నాయి, దాని నుంచి చక్కగా ఫ్రూట్స్ వస్తున్నాయి. స్టన్ అయిపోయాడు ఆయన. ఇదేంటి చూస్తేనేమో ఇసుకరాలు, మీరు పండించేది చూస్తేనేమో ఎట్లా ఉంది, ఇదేంట్రా బాబు, ఏంటి ఈ సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళు చెప్పారు, దిస్ ఈస్ కాల్డ్ డ్రిప్ ఇరిగేషన్. అంటే వ్యవసాయ రంగంలో దేవుడు వాళ్ళకి జ్ఞానం ఇస్తే ఆ జ్ఞానాన్ని ఉపయోగించి వాళ్ళు పండనటువంటి నేలల్లో కూడా వ్యవసాయం చేసి చూపించారు ప్రపంచానికి. హలేషన్ ప్రాజెక్టే మనకు వచ్చింది. ఈ రోజున రైతులు చేస్తున్నటువంటి పని ఏంటంటే డ్రిప్ ఇరిగేషన్. దీని అంతటికి మూలం ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇజ్రాయెల్ దేశం గుర్తుపెట్టుకోండి. రెండోసారి ఏమైందంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఇజ్రాయెల్ దేశం వెళ్ళాడు. ఇజ్రాయెల్ దేశం వెళ్ళిన తర్వాత ఆయన అక్కడ చూశాడు, సముద్రపు నీటిని వాళ్ళు తీసుకొచ్చి మినరల్ వాటర్గా తాగి చూపించారు ఆయన ముందు. ఆర్ఓ సిస్టమ్ అంటాం కదా, మీరు ఎన్నారు ఇప్పుడు, మన ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు ఆర్ఓ సిస్టమ్. దాన్ని తీసుకొచ్చింది ఆయన అక్కడ నుంచి. చుట్టూ సముద్రం, ఉప్పు నీరు. మరి ఏం చేస్తారు, ఎట్లా సర్వే అవ్వాలి? ఈజిప్ట్ నుంచి నీళ్లు రావాలి, ఒక్కోసారి వాళ్ళు మూసేసేవాళ్ళు. ఇవన్నీ మనకెందుకు వచ్చిన బాధ? మనమే ఉప్పు నీటిని మంచి నీటిగా చేస్తే ఎలా ఉంటది అని ఒక ఆలోచన కలిగి వాళ్ళ టెక్నాలజీ ఉపయోగించి ఆర్ఓ సిస్టమ్, కొన్ని ఫిల్టర్స్ ద్వారా దాన్ని మార్చి మంచినీళ్ళు తయారు చేసుకున్నారు. ఓకే, మినరల్ వాటర్ అన్నమాట ఇది. ఇప్పుడు ఎవరు చూసినా నోరు తిరగని వాళ్ళు మిలిటరీ వాటర్ అంటారు. మిలిటరీ వాటర్ ఉన్నాయా? నోరు తిరగదు కానీ ఏం వాటర్ కావాలి? మిలిటరీ వాటర్ ఇవ్వండి, మామూలు నీళ్ళు వద్దు, జలుబు చేస్తుంది మళ్ళీ. చూసారా ఎక్కడి నుంచి వచ్చింది సిస్టమ్ ఇదంతా? ఇశ్రాయేల్ దేశం నుంచి వచ్చింది. మనకి ఇవన్నీ కూడా రావటానికి కారణం ఏంటంటే అది ఇక్కడ ఇతనికి దేవుడు జ్ఞానం ఇచ్చాక ఏం చేశాడు తెలుసా? వ్యవసాయం అందు ఆపేక్ష కలిగి ఉన్నాడు కాబట్టి పర్వతములలోను కర్మేలులోను అతనికి వ్యవసాయకులను ద్రాక్ష తోట పనివారును కలిగి ఉండిరి. ఎక్కడ పడితే అక్కడ పంటలు పండించేసేస్తున్నాడు. ప్రొడక్షన్, క్రాప్ ప్రొడక్షన్ అంటాం కదా, క్రాప్స్ వచ్చేస్తున్నాయి. దాని ద్వారా కొంత మనీ, శత్రు దేశాల నుంచి మనీ, బాగా డెవలప్ అయ్యాడు. చూసారా ఎంతగా ఉజ్జియా డెవలప్ అయ్యాడంటే అతని యొక్క కీర్తి ఈజిప్ట్కి వెళ్ళిపోయిందంట. హల్లెలూయా. దేవుని యందు నిలిచి ఉంటే, దేవుని యెహోవాను ఆశ్రయించు నరుడు ధన్యుడు. నిజంగా మనం దేవుని ఆశ్రయిస్తున్నామా లేదా? నువ్వు నిజంగా ఆశ్రయిస్తే గనక నీ కీర్తి 10 మంది దగ్గరికి వెళ్తుంది. నిన్ను చూసి పొగుడుతారు. ఆశ్రయించకపోతే ఏమవుతుంది అనేది తర్వాత చూద్దాం, వస్తుంది దాని గురించి కూడా. యుద్ధమునకు ఉజ్జియా సైన్యము కలిగి ఉండెను. ఫస్ట్ అయిపోయింది కదా. ఫస్ట్ ఏం చేశాడు? రాజ్యాన్ని స్థిరపరిచాడు, దుర్గాలను కట్టాడు, ప్రాకారాలు డెవలప్ చేశాడు. 1 by 1 ఫస్ట్ ఏం చేశాడు? రాజ్యాన్ని స్థిరపరిచాడు. ఇతను అన్స్టెబిలిటీ రాజ్యం, తండ్రిని చంపేశారు 16 ఏళ్ల వయసులో. మరి ఏం చేయగలడు? తనకి ఏం జ్ఞానం ఉంటది? తెలివి కలిగినటువంటి జకర్యాను ఆశ్రయించాడు. ఆ దినముల్లో అతను చెప్పిన దాని ప్రకారం వెళ్ళాడు. ఫిలిస్తీన్లు ఆ రోజుల్లోనే, అంత చిన్న వయసులోనే ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి వెళ్ళాడు, జయించాడు. ఇంకా అనేక మందిని కూడా జయించాడు. పన్ను కట్టేవారిగా చేసుకున్నాడు. తన యొక్క సరిహద్దును విశాలపరుచుకున్నాడు. దాని తర్వాత దుర్గాలు కట్టాడు. ఓకే, దాని తర్వాత వ్యవసాయం స్టార్ట్ చేశాడు. దాని నుంచి ఇన్కమ్ సోర్సులు
సంపాదించడం స్టార్ట్ చేశాడు. విస్తారమైన పశువులు అతనికి ఉన్నాయంటండి. హల్లెలూయా. అంటే అతను ఆశీర్వదించబడని సెగ్మెంట్ అనేది లేదు. ఓకే, ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏం చేస్తున్నాడు. ఓకే, యుద్ధమునకు ఉజ్జియాకు సైన్యము కలిగి ఉండెను, అందులోని యోధులు రాజు అధిపతులలో హనన్యా అను వాని చేతి కింద ఉండిరి. ఖజానా దాసుడకు మయషేయాయు ప్రధానమంత్రియగు యెహీయేలును వారి లెక్క ఎంతైనది చూచి వారిని పటాలముగా ఏర్పరచువారైరి. వారి పితరుల ఇండ్ల పెద్దల సంఖ్యను బట్టి పరాక్రమశాలులు 2600 మంది అయిరి. రాజునకు సహాయము చేటికై శత్రువులతో యుద్ధము చేయటి అందు పేరు పొందిన పరాక్రమశాలులైన 3,07,500 మంది గల సైన్యము వారి చేతి కింద ఉండెను. ఉజ్జియా ఈ సైన్యం అంతటికి డాళ్లను, ఈటెలను, శిరస్త్రాణములను, కవచములను, విల్లులను, వడిసెలను చేయించును. మరి అతడు అంబులనేమి పెద్ద రాళ్లనేమి ప్రయోగించుటకై ఉపాయశాలులు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోను బురుజులలోను ఉంచిన. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగను గనక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. ఉజ్జియా ఇస్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్. మామూలుడు కాదు. ఉజ్జియా ఇస్ నాట్ ఆర్డినరీ మ్యాన్ కాదు. ఎంత యుద్ధ సైన్యాన్ని సమకూర్చాడంటే విడతలుగా చేసాడు. ఫస్ట్ లెవెల్లో కొంతమంది ఉంటే వాళ్ళ కింద కొంతమంది, అలా మొత్తం లెక్కేసుకుంటే 3 లక్షల మంది పైచిలుకు సైన్యం అతనికి ఉంది అప్పట్లో. 3 లక్షల మంది సైన్యం, జనాలు కాదు నేను చెప్పేది. ఒక్క సైన్యమే 3 లక్షల మంది అతనికి ఉన్నారంట. ఆయన ఏం చేశాడు తెలుసా? వాళ్ళ కొరకు డాళ్లను, ఈటెలను, శిరస్త్రాణములను అంటే హెల్మెట్స్, ఐరన్ హెల్మెట్స్, ఓకే, కవచాలు, బుల్లెట్ ప్రూఫ్స్, ఓకే, వడిసెలలు, మరియు అతడు అంబులనేమి పెద్దరాళ్ళనేమి ప్రయోగించుటకై ఉపాయశాలులు కల్పించిన యంత్రములను ఎంతగా డెవలప్ చేశాడంటే యుద్ధాన్ని. ఉపాయశాలులు అంటే ఏంటి? ఎక్స్పర్ట్స్ కొన్ని ఆయుధాలు తయారు చేశారు. పెద్ద రాళ్ళను దాన్ని లాగి వదిలినప్పుడు ఆ రాళ్ళు ఏమవుతాయి? అవతల వాళ్ళ మీద పడి వాళ్ళు చనిపోతారు అనమాట. అంటే రకరకాలైనటువంటి ఆర్మీ, ఆర్టిలరీ అంటాం కదా, ఆర్టిలరీ, రకరకాలైనటువంటి యొక్క వెపన్స్ తయారు చేయించాడు వాళ్ళ చేత. ఆలోచన చేయండి ఎంత జ్ఞానం దేవుడిచ్చాడు. ఉజ్జియా మనం అనుకున్నంత పిచ్చోడు కదా ఆయన. ఉజ్జియా ఎంత అంటే యుద్ధంలో కూడా ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయాడు. వ్యవసాయంలో అతను ఫస్టే, నెక్స్ట్ చెప్పాలి సైన్యంలో అతను ఫస్టే, డబ్బులు సంపాదించడంలో ఫస్టే, సమస్తాన్ని సమకూర్చడంలో కూడా నెంబర్ 1. ఇప్పుడు యుద్ధంలో కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయాడు. తర్వాత గురుజులను ఉంచిన అతడు స్థిరపరచబడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయం కలిగెను, అతని కీర్తి సుదూరము వ్యాపించును. హల్లెలూయా. స్థిరపడే అంత వరకు కూడా ఎలా ఉన్నాడంటే బహుగా దీవించబడ్డాడని. తర్వాత వచ్చిన ఒక్కసారి చదవండి. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సును గర్వించి చెడిపోయెను. అతడు ధూపపీఠము మీద ధూపం వేయుటగా యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా. ఎక్కడ స్టార్ట్ అవుతుంది అతని యొక్క పతనం అనేది? ఉజ్జియా అనుకున్నాడు కదా, ప్రతి రంగంలో నేనే ఉన్నాను రా బాబు. వ్యవసాయ రంగం చూస్తే నాదే, పశువులు చూస్తే నాయే, భూమి చూస్తే నాదే, శత్రువులు చూస్తే నా పాదపీఠంగా ఉన్నారు, తర్వాత ఆర్మీ చూస్తే నాదే. ఇంకా లేని ప్రదేశం ఏముంది ఇక్కడ? మందిరం మీద అతని కన్నుబడింది. చూసారా? మందిరంలో ఒక్కచోటకి నేను లేనిది. అతను స్థిరపరచబడిన తర్వాత అతని మనసులో గర్వించాడు అంటండి. మీకు మొన్న మీరు ఆల్రెడీ వింటానే ఉన్నారు, లాస్ ఏంజలస్ అమెరికాలో హాలీవుడ్ తగలబడిపోయింది. ఎంతమందికి తెలుసు? చూసారా? ఎంతమంది చూశారు? అందరూ చూశారు. ఎందుకంటే యూట్యూబ్లో వచ్చారు. టీవీ లేకపోయినా పర్వాలేదు, ఈ రోజున ఫోన్ ఉంది, యూట్యూబ్లో వచ్చేస్తుంది. మంటలు చెలరేగిపోయినాయి. ఏనాడు లాస్ ఏంజలస్ చరిత్రలో లేనటువంటి అగ్ని వచ్చి మొత్తాన్ని తగలబెట్టేసేసింది. హాలీవుడ్ మొత్తాన్ని, కొండ మొత్తాన్ని తగలబెట్టింది. దాని విస్తీర్ణం ఎక్కడ దాకా వెళ్ళిందంటే శాన్ ఫ్రాన్సిస్కో భూభాగం ఎంత ఉంటుందో అంత భూభాగం మేర తగలబడిపోయింది. నెంబర్ 1 ఫైర్ ఫైటర్స్ ఎక్కడ ఉంటారంటే అమెరికా దేశంలో ఉంటారు. వాళ్ళు చేతులు ఎత్తేసారు, బాబో మా వల్ల కాదు, మేము మాత్రం ఈ మంటలు ఆర్పలేము. కారణం ఏంటో తెలుసా మీకు? ఒక ఆమె చెప్పింది. ఆమె ఏంటంటే వాళ్ళు
ఒక ఫెస్టివల్ లా పెట్టుకున్నారు, అవార్డ్స్ అని చెప్పి, గ్లోబల్ అవార్డ్స్ ఇస్తూ ఉంటారు కదా ఈ సినిమాల్లో బాగా నటించినటువంటి వాళ్ళకి అవార్డ్స్. అయితే ఒక్కొక్కరు పేరు చదువుతున్నారు. ఫలానా హీరోయిన్, ఓకే, షీ స్కోర్డ్ 9 out of 10. వావ్, అందరు చప్పట్లు. గుడ్ గుడ్. ఫలానా హీరో 8 out of 10. ఓ సూపర్. కుదురుకొండకుండా ఆమె ఏం చేసిందంటే, ఆ చదివేటటువంటి ఆమె, గాడ్ ద క్రియేటర్ ఆఫ్ యూనివర్స్ గాట్ ఓన్లీ 0. సృష్టికర్త ఆమె కంటికి ఎలా కనబడ్డాడంటే ఒక 0లా కనబడ్డాడు. దేవుడు క్రియేట్ చేయలేనటువంటి వాటిని సినిమాల్లో మేము క్రియేట్ చేస్తున్నాం. అవతార్ సినిమా ఉంది, దేవుడు చేయలేకపోయాడు, అలాంటి వాటిని మేము క్రియేట్ చేస్తున్నాం. వీఆర్ క్రియేటింగ్. ద క్రియేటర్ గాడ్, ఓన్లీ గాడ్ 0. దేవుని నామాన్ని ఎప్పుడైతే అవమానపరిచిందో, అవమానకరంగా మాట్లాడిందో, దేవునికి అక్కడ విలువ లేకుండా చేసిందో, దేవుడికి అక్కడ స్థానం లేకుండా చేసిందో, మీరు ఒక విషయం గమనించండి. అది జరిగిన 3 రోజులకి భయంకరమైనటువంటి ఈదురుగాలులతో పాటు ఒక అగ్ని చెలరేగింది అక్కడ. ఆ మంటలు ఆపడం ఎవరి తరం కాలేదు. హాలీవుడ్ అంటే మీకు తెలియందేమీ లేదు. ధనికులు ఉంటారు అక్కడ, బాగా డబ్బున్న వాళ్ళు, మీరు చూసే తక్కువ. అక్కడ చూసారా, వీళ్ళు ఉన్నాయి కొంతమంది కట్టుబట్టలతో. ఈ అమ్మాయి ఎప్పుడే ఏ మాటలైతే చెప్పిందో, ఆ అమ్మాయి ఎట్టొచ్చిందో తెలుసా? కట్టుబట్టలతో బ్రతుకు జీవుడు అనుకుంటూ పరిగెడుతుంది రోడ్ల మీద. ఇల్లు తగలబడిపోయినాయి. 13,000 గృహాలు. మామూలు ఇల్లు కాదు. అక్కడ ఇల్లు కొనటమంటే, చిన్న ఇల్లు కొంటే $1 million ఉంటుంది అక్కడ. 8 కోట్లు స్టార్టింగ్ అక్కడ ఇల్లు, హౌస్ కొనాలనుకుంటే. అలాంటిది 13,000 ఇళ్ళు కాలిపోయినాయి. ప్రియదేవుని, దేవుని ఉగ్రత అంత భయంకరంగా ఉంటుంది. దేవునితో పెట్టుకోకూడదు, మహోన్నతుడితో పెట్టుకో. జోక్స్ ఏంటిది? ఏమన్నా దేవునితో పెట్టుకోవటం జోక్స్ కాదు, ఇట్స్ నాట్ జోక్. ఈ మాట చెబుతుంటే మిగతా వాళ్ళు చప్పట్ల కింద నుంచి ఓ చప్పట్లు. క్రియేటర్ గాడు 0నా? తలాంతులు ఇచ్చి మీరు యాక్టింగ్ చేసుకుంటారా అన్నటువంటి వాళ్ళకేమో, అక్కడేసే చేసే వాళ్ళకి, యాక్టర్స్కి ఏమో ఎంత? అవుట్ ఆఫ్ 9, 10 out of 9. వీళ్ళందరిని సృజించినటువంటి దేవుడు 0 అక్కడ. అంతా స్థిరపడిన తర్వాత, డబ్బు సంపాదించిన తర్వాత ఇతనికి ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. దేవునితో ఇక నాకు పని లేదనుకున్నాడు. ఇది ఆయమ్మే కూడా అట్టే అనుకుంది, దేవునితో పని లేదు ఇక మాకు, ఎందుకంటే వీ హ్యావ్ టెక్నాలజీ. మా దగ్గర టెక్నాలజీ, మేము తయారు చేసే హాలీవుడ్ ఒక్క ఫిల్మ్ మేము తయారు చేసి గ్లోబల్ వైడ్ గా పంపించేమంటే మాకు వచ్చే డబ్బులు ఎంతో తెలుసా? మినిమం 3,000 కోట్లు మాకు వస్తాయి. ఒక ఫిల్మ్ డిజైన్ చేసి మొత్తం అంతా కూడా AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మేము ఒక ఫిల్మ్ అంతా తయారు చేసి ఒక చక్కటి ఫిల్మ్ మేము తీసుకొచ్చి వదిలేమంటే మినిమం వచ్చే డబ్బులు మాకు 3,000 కోట్లు, 4,000 కోట్లు మాకు వస్తాయి. ఇంత చేయటానికి జ్ఞానం ఇచ్చింది ఎవరండి? దేవుడు కదా. దేవుడు 0నా? దేవునితో మాకు పని లేదనుకున్నారు వీళ్ళు. ఎప్పుడైతే దేవుని ఉగ్రత వచ్చిందో వాళ్ళు 0 అయిపోయారు. ఉండటాన్ని, నివసించడానికి సొంత ఇల్లు కూడా లేదు ఇప్పుడు అక్కడ. కట్టుకోవటానికి కట్టు బట్టలు తప్పితే ఇంక వేరే ఎక్స్ట్రా పేరు కూడా లేవు వాళ్ళకి. ఈ రోజుకి మంటలు ఆర్పలేకపోతే. దేవుని ఉగ్రత వస్తే అంత భయంకరంగా తగలబెట్టేస్తాడు దేవుడు. జాగ్రత్త. ఇక్కడ చేసింది ఏంటంటే, ఉజ్జియా తన పని ఏంటి? రాజుగా ఉండాల్సినటువంటి వాడు ఇక్కడ ఏం చేశాడంట? రాజుగా అక్కడితో అయిపోవాలా. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి చెడిపోయాడంట. ఎప్పుడైతే గర్వం వస్తుందో వెంటనే నాశనం అనేది వస్తుంది. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. అక్కడ ఆయమ్మే కూడా అంతే, లాస్ ఏంజలస్ లో గర్వించింది. వీఆర్ టాప్, గాడ్ ఈజ్ ఆన్ అవర్ బాటమ్. ఇప్పుడు ఏమైంది? దేవుడు హెచ్చించబడ్డాడు, వీళ్ళు బాటంకి వెళ్ళిపోయారు. తినటానికి తిండి గింజలు లేవు, వేసుకోవడానికి బట్టలు లేవు, తిరగటానికి కారు లేదు, ఉండటానికి ఇల్లు లేదు, టాయిలెట్ కూడా ఎక్కడో పబ్లిక్ టాయిలెట్లు వాడుకోవాలి. అంతకంటే దరిద్రం ఇంకోటి ఉంటుందా? వాడగలమా పబ్లిక్ టాయిలెట్లు? ఇంకంత భయంకరం. చూడండి, ఇక్కడ కూడా జరిగింది ఏంటంటే, ఇతడు మనస్సును గర్వించాడంట. ఇన్ని కలిగి దేవునితో పని లేదనుకున్నాడు, చెడిపోయాడు. అతడు ధూపపీఠము మీద ధూపం వేయుటకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేసెను. అక్కడ ఎవరు పడితే వాళ్ళు వెళ్ళకూడదు. దేవుని పరిచర్య అంటే ఏమనుకున్నారు? ఈజీయా? దేవుని మందిరంలో ప్రవేశించాడు. దేవుని మందిరంలో ప్రవేశించి ధూపపీఠం మీదకి వెళ్తున్నాడు ధూపం వేయడానికి. అది ద్రోహం కదా?
సేవ చేయాల్సిన వాళ్ళు ఎవరు? సేవ మాత్రమే చేయాలి. ఓకే, ఇతను రాజు ఏం చేయాలి? సేవకుల మీద ఆధారపడాలి అంతవరకే. కానీ ఇతను ఏం చేస్తున్నాడంటే నేరుగా ఇక ధూపపీఠం దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మంది అతని వెంబడి లోపలికి పోయి వారు రాజు అయిన ఉజ్జియాని ఎదిరించి, ఉజ్జియా, యెహోవాకు ధూపం వేయుటకే ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలములో నుండి బయటకు పో, నీవు ద్రోహం చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధిని నీకు ఘనత చేయదని చెప్పగా ఉజ్జియా ధూపం వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరంలో ధూపపీఠం పక్కన అతడు ఉండగా యాజకులు చూచునే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. ప్రధాన యాజకుడైన అజర్యాయు యాజకులందరిని అతని వైపు చూడగా అతడు నొసట కుష్ఠము గలవాడై ఉండెను గనుక వారు తడవచ్చేగా అక్కడి నుండి అతని బయటకు వెళ్ళగొట్టిరి. యెహోవా తను మొత్తునని ఎరిగి బయటకు వెళ్ళుటకు తాను త్వరపడెను. రాజైన ఉజ్జియా తన మరణ దినం వరకు కుష్ఠరోగి అయి ఉండెను. కుష్ఠరోగి యెహోవా మందిరంలోనికి పోకుండా ప్రత్యేకింపబడిన గనుక అతడు ప్రత్యేకముగా ఒక ఇంటిలో నివసించుచుండెను. అతని కుమారుడైన యోతాము రాజు ఇంటి వారికి అధిపతి అయి దేశపు జనులకు న్యాయము తీర్చుచుండెను. హల్లెలూయా. జరిగిన పని ఏంటంటే లోపలికి వెళ్ళాడు, ఇంక ధూపం వెలిగించలా, ధూపార్తి ఇలా చేత పట్టుకున్నాడు అంతే. వెంటనే అజర్యా వచ్చాడు. అజర్యా ఎవరు? ప్రధాన యాజకుడు. మిగతా 80 మంది లేవీలను తీసుకొచ్చాడు, యాజకులను తీసుకొచ్చి ఈ రాజు చేస్తున్న పని ఏంటో తెలుసా? రాజు అని కూడా పిలవట్లా, ఉజ్జియా అని పిలుస్తున్నాడు. ఉజ్జియా, నువ్వు బయటికి పో, నువ్వు ధూపం వేయాల్సినోడు కాదు, అది నీ పని కాదు, అది మా పని. ఎందుకంటే అహరోను సంతతి వారైన మాకు మాత్రమే కానీ నీకు అది సంబంధం లేదని చెప్తున్నప్పుడు రౌద్రుడైపు చేతిలో ఏముందో కూడా చూసుకోవట్లా. అరే నేను పట్టుకున్నది ధూపార్తి, నేనున్నది దేవుని సన్నిధి అని కూడా మర్చిపోయి ఏం చేస్తున్నాడంటే రౌద్రుడైపోయాడు. అక్కడున్న వాళ్ళ మీద అరుస్తున్నాడు, దేవుని సేవకుల మీద రెచ్చిపోతా ఉంటున్నప్పుడు ఏమైందంటే అతన్ని నొసటన కుష్ఠరోగం పుట్టిందంటండి. అక్కడున్న వాళ్ళందరూ చూశారు. చూసేకెళ్ళి గబగబా అతన్ని ఆ ప్రదేశం నుంచి వెళ్ళగొట్టారు. వెళ్ళగొట్టిన తర్వాత అతని యొక్క పరిస్థితి ఏంటంటే ఏదో ఒక ఇల్లు తీసుకున్నాడు, ఆ ఇంట్లో ఉన్నాడు, రాచరికాన్ని పోగొట్టుకున్నాడు, తనకున్నటువంటి పదవిని పోగొట్టుకున్నాడు, తనకున్నటువంటి కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు, ఒంటరివాడిగా బతికాడు. ప్రియదేవుని బిడ్డలారా గమనించండి. తర్వాత యెహోవా మందిరంలోనికి వెళ్లకుండా ఇంకా జీవితంలో దేవుని మందిరంలో అడుగు పెట్టకుండా అయిపోయింది. ఎంత భయంకరమో చూసారా? దేవునితో పెట్టుకోవడం అనేది చాలా భయంకరం. దైవ సేవకులతో పెట్టుకున్నాడు, మందిరానికి వచ్చేసాడు, నేరుగా ఆ సేవకుల మీద అరిచేస్తున్నాడు. అజర్యా ప్రధాన యాజకుడి మీద, అజర్యా మీద అరుస్తున్నాడు. దేవుడు ఏం చేశాడు? అక్కడి నుంచి వెళ్ళగొట్టాడు. జీవితం అంతా ఒంటరోడైపోయాడు. జీవితం అంతా ఒంటరితనం, అధికారం పోయింది, రాజ్యం పోయింది, డబ్బులు పోయినాయి, ఘనత పోయింది. చూసారా ప్రియదేవుని బిడ్డలారా ఎలాంటి లైఫ్ వీఆర్ లీడింగ్? వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ వీఆర్ లీడింగ్? యోతాము, ఉజ్జియాని చూసి మనం నేర్చుకోవాల్సింది ఒకటి నేర్చుకోవాలి. దేవుని విషయాలతో మనము జాగ్రత్తగా ఉండాలి, సేవకులకి ఇచ్చే గౌరవం ఇవ్వాలి, సేవకుల దగ్గర జాగ్రత్తగా ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే దేవుని మీద ఆధారపడాలి. ఆశ్రయించినంత కాలం అతడు వర్ధిల్లుచు ఉండెను. మన జీవితాల్లో కూడా దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము ఆశీర్వాదాలు నువ్వు చూస్తావు. ఎప్పుడైతే వన్స్ యు ఆర్ అవుట్ ఆఫ్ ట్రాక్, నీ ట్రాక్ నుంచి పక్కకు వస్తావో ఒకటే గుర్తుపెట్టుకో, నీ పతనం స్టార్ట్ అయిపోయింది. కనుక యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు అధికమైపోతాయి, విస్తరించిపోతాయి, తగ్గుతాయి అనుకుంటారు చాలా మంది. ఈ దేవుడుగా వచ్చిన కాడ నుంచి నాకేం బాగలేదండి, గ్యాస్ వచ్చింది, పాలు ఇవ్వటం మానేసింది, పనికి మళ్ళీ మాటలన్నీ చెబుతారు. ఒక్కసారి అటు ఇంకో స్టెప్ వేస్తారు, అసలు గేదలే ఉండకుండా పోతాయి. చూసారా? కనుక ఉజ్జియా తర్వాత ఒక్క మాట చూడండి, నేను చెప్పి ముగించేస్తాను. యెషయా గ్రంథం 6:1. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనం మీద ప్రభువు ఆసీనుడయ్యుండుగా నేను చూచితిని. చాలండి. ఎప్పుడు చూశాడంట యెషయా దర్శనము? రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున. అంటే అతడు రాజుగా ఉన్నంత కాలము, అతడు బ్రతికున్నంత కాలము దేవుడు ఆ మందిరాన్ని విజిట్ చేయలే. ఎప్పుడైతే అపవిత్రుడైనటువంటి రాజు చనిపోయాడో, అపవిత్రత అంటే కుష్ఠరోగం, ఓకే, అహంకారం,
చెడిపోయినటువంటి రాజు. ఎప్పుడైతే అతను మృతి నొందాడో ఆ సంవత్సరమున యెషయా ప్రవక్త అయినటువంటి యెషయా ఏం చూస్తున్నాడంట? అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైనటువంటి దేవుణ్ణి చూస్తా ఉన్నాడు. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నారు. హల్లెలూయా. పనికి మాలింది మన జీవితం నుంచి తీసేస్తే అప్పుడు దేవుని దర్శనం కలుగుతుంది. రాజైన ఉజ్జియా మృతి నొందే అంతవరకు కూడా దర్శనం కలగల. మళ్ళీ అపవిత్రుడైనటువంటి రాజు చనిపోయిన తర్వాత మరలా ఆ యొక్క దేవాలయంలో దేవుని యొక్క దర్శనాన్ని చూశాడండి. హల్లెలూయా. కనుక ఉజ్జియా నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి చెప్పండి? ఎన్ని విషయాలు నేర్చుకోవాలి ఉజ్జియా నుంచి? ఉజ్జియా దీవించబడ్డాడు. ఎలా దీవించబడ్డాడు? దేవుని ఆశ్రయించినంత కాలం అతను వర్ధిల్లాడు. మన జీవితాల్లో దేవుని ఆశ్రయించాలి. మనం ఎప్పటి వరకు? 10 ఏళ్ళ జీవితాంతం వరకు, మరణం వరకు ఎలా ఉండాలంట? నమ్మకముగా ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి. అప్పుడు మనము ఆశీర్వాదాలు చూస్తాం. ఓకేనా? ఈ ఉజ్జియా చేసినటువంటి తప్పుడు పని ఏంటి చెప్పండి? తన మనస్సును గర్వించాడు. గర్వించి యాజకులు తప్ప వేరొకరు చెయ్యకూడనటువంటి కార్యం చేశాడు. దూపార్తిని చేత పట్టుకుని దూపమేయటానికి వెళ్ళాడు. దాన్ని తప్పని చెప్పాక వచ్చినటువంటి అజర్యా మిగతా సేవకుల మీద ఏం చేశాడు? రౌద్రుడైపోయాడు. ఎప్పుడైతే సేవకులకి తిరుగుబాటు చేశాడో, చెత్త పని చేశాడో, ఏమైపోయాడు? వెంటనే శపించబడ్డాడు. ఓకే. దాని తర్వాత ఏంటంటే రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, పదవి పోగొట్టుకున్నాడు, కీర్తి పోగొట్టుకున్నాడు, వేరే వాళ్ళకి రాజ్యము వచ్చేసింది. ఓకే. కనుక మన జీవితాల్లో మనం చేయాల్సిన పని ఒకటే గుర్తుపెట్టుకొని, జీవితాంతం వరకు మనం దేవునికి లోబడి ఉండాలి. ఏదేమైనప్పటికీ కూడా మన జీవితాల్లో మనం చేయాల్సింది ఏంటంటే దేవునికి లోబడి బ్రతకాలి. ఎక్కడ దాకా? మరణం వరకు మనము నమ్మకం కలిగి ఉండాలి. కనుక మనం చాలా జాగ్రత్త. ఎందుకంటే అంత్య దినాలు ఇవి, దయచేసి గమనించండి. అంత్య దినాల్లో అధికంగా మనం ప్రార్థన ఎక్కువ చేయాలి. రక్షణ లేనటువంటి వారి కొరకు ప్రార్థించాలి.